హాయ్ గైస్, ఈ వీడియోలో సైన్స్ ఫిక్షన్, డ్రామా, మిస్టరీ, డార్క్ కామెడీ, థ్రిల్లర్ జోనర్స్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో ఉండే 5 మస్ట్ వాచ్ సిరీస్ గురించి చూద్దాం. పెరిఫెరల్ స్టన్నింగ్ విజువల్స్ అండ్ వరల్డ్ బిల్డింగ్ తో ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మనల్ని ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలోకి లాగేసే ఈ సైఫై థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ లో 8 ఎపిసోడ్స్ తో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫ్లిన్ ఫిషర్ క్యారెక్టర్ టోటల్ సిరీస్ కి ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చేలా చేస్తుంది. తన ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం కోసం టూ మచ్ అడ్వాన్స్డ్ వర్చువల్ రియాలిటీ గేమ్స్ ఆడుతూ ఆ గేమ్స్ గురించి మైండ్ బెండింగ్ సీక్రెట్స్ తెలుసుకుంటుంది. ఒక టైం ట్రావెల్, యాక్షన్, సస్పెన్స్, మైండ్ బెండింగ్ ట్విస్టులతో ఏది రియాలిటీయో ఏది సిమ్యులేషనో అర్థం కానీ రేంజ్ లో సీజన్ 2 కి స్కోప్ ఉండేలా ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఫైనల్ గా ఒక అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ సిటీస్, రియాలిటీని మ్యానిపులేట్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూస్తున్నంతసేపు మనకి ఒక థ్రిల్లింగ్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి. మూవింగ్ అదే సేమ్ ఓల్డ్ సూపర్ హీరో మూవీస్ ఫార్మాట్ లో కాకుండా చాలా ఫ్రెష్ గా హార్ట్ టచింగ్ స్టోరీని యూనిక్ వేలో సూపర్ హీరో యాక్షన్ ప్లస్ లవ్ ని మిక్స్ చేసి ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీతో ఈ కొరియన్ సూపర్ హీరో డ్రామా సిరీస్ ఉంటది. హాట్ స్టార్ లో 20 ఎపిసోడ్స్ తో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే ప్రెసెంట్ అవైలబుల్ లేదు. 3 హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన సూపర్ పవర్స్ ని పబ్లిక్ కి తెలియకుండా ఎలా సర్వైవ్ అవుతారనే థీమ్ తో ఈ సిరీస్ ఉంటది. ఏదో జస్ట్ సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, భారీ CGI తో ఫ్లాష్ గా యాక్షన్ సీన్స్ పెట్టడం కాకుండా అలాంటి సూపర్ పవర్స్ ఉంటే జీవితాలు ఎలా పాజిటివ్ అండ్ నెగిటివ్ వేలో ఉంటాయనేది డీప్ స్టోరీ టెల్లింగ్ తో మనం కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ బిల్డ్ అవుతుంది. వెళ్లే కొద్దీ లేయర్ బై లేయర్ సీక్రెట్స్ రివీల్ అవుతూ కొన్ని ట్విస్టులతో హై బడ్జెట్ యాక్షన్ సీన్స్ తో థ్రిల్లింగ్ వేలో ఈ సిరీస్ ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బీఫ్ టోటల్ 10 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ తెలుగులో లేదు. ఇద్దరు ఈగో క్లాషెస్ తో ఇంటెన్స్ వేలో ఈ సిరీస్ ఒక బాంబులా ఎక్స్ప్లోడ్ అవుతుంది. చిన్న ఫ్రస్ట్రేషన్ తో మొదలై ఊహించని వేలో ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ చేసే పనులు ఈ సిరీస్ ని ఇంట్రెస్టింగ్ గా చూసేలా చేస్తాయి. డానీ అనే ఒక కాంట్రాక్టర్ కి ఆమీ అనే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ లేడీకి మధ్య జరిగే గొడవలు, ఈగో కోపాలతో పిచ్చి పీక్స్ లోకి వెళ్లి లిమిట్లెస్ గా మారి సిరీస్ ఎండింగ్ వరకు నువ్వా నేనా అనేలా ఉంటది. ఓవరాల్ గా ఒక షార్ప్, రా, అన్ప్రెడిక్టబుల్ హ్యూమన్ ఎమోషన్స్ ఈ సిరీస్ ని మస్ట్ వాచ్ చేసేలా చేస్తాయి. బేబీ రెయిన్డీర్ అన్ప్రెడిక్టబుల్ అబ్సెసివ్ నేచర్ ఉన్న ఒక అమ్మాయి అబ్బాయిని స్టాక్ చేస్తూ దారుణంగా వేధిస్తూ సాగే సైకలాజికల్ డ్రామా సిరీస్ ఇది. టోటల్ 7 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ తెలుగు ఆడియో లేదు. వన్ సైడ్ లవ్ అబ్సెషన్ లా మారితే ఇద్దరు జీవితాలు ఎంత టార్చర్ అండ్ డిస్టర్బింగ్ గా ఉంటాయి అనేది షార్ప్ అండ్ డార్క్ థీమ్ తో ఒక రా ఫార్మాట్ లో సిరీస్ మొత్తం ఉంటది. హద్దులు దాటి స్టాకింగ్ ముదిరిపోతున్న టైంలో ఆ అబ్బాయి ఏం చేశాడు, లాస్ట్ కి స్టోరీ ఎలా ఎండ్ అవుతుందన్న క్యూరియాసిటీ ఈ సిరీస్ ని మస్ట్ వాచ్ ఇంటెన్స్ సైకలాజికల్ డ్రామాగా చేస్తాయి. ఇఫ్ ఐ హడెంట్ మెట్ యూ లవ్, కెరియర్, రిలేషన్షిప్స్ ఇలాంటి ముఖ్యమైన సిచ్యువేషన్స్ లో మనం తీసుకున్న నిర్ణయాలు మన జీవితాన్ని టోటల్ గా మార్చేస్తాయి. ఒకవేళ ఆ డెసిషన్ వేరేలా తీసుకుంటే మన జీవితం కూడా వేరేలా ఉండొచ్చు. సో ఇదే వాట్ ఇఫ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ మైండ్ బ్లోయింగ్ థీమ్ తో ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ ని రొమాంటిక్ డ్రామాతో మిక్స్ చేసి సాగే స్పానిష్ సైఫై సిరీస్ ఇది. నెట్ఫ్లిక్స్ లో టోటల్ 10 ఎపిసోడ్స్ తో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. కొన్ని ఎపిసోడ్స్ అండ్ సీన్స్ స్లోగా ఉన్నప్పటికీ మన డెస్టినీ మనం చూస్ చేసుకున్న చాయిసెస్ మీద ఎలా డిపెండ్ అయి ఉంటుందో డిఫరెంట్ సినారియోస్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో ఒక మిస్టీరియస్ వేలో ప్యారలల్ యూనివర్సెస్ కి మనం కూడా ట్రావెల్ అయ్యేలా బ్యూటిఫుల్ విజువల్స్ తో మధ్యలో హార్ట్ టచింగ్ సైఫై ట్విస్టులతో ఈ సిరీస్ ఎండ్ వరకు ఏమవుతుంది అనేలా చూస్తాం.